ఫస్ట్ అయితే 2 పచ్చి అరటికాయలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇవి పూర్తిగా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎలా కాల్చుకుంటాను అన్నది. ఇలా అరటికాయలు అన్ని సైడ్లు నల్లగా కాలిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకున్నానండి. పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా సాసోలు వేసుకున్నానండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా శనగబాలు, 1 టేబుల్ స్పూన్ అంతా కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ అంతా మినపప్పు వేసుకున్నానండి. దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 2-3 చిటికెడు అంతా ఇంగు వేసుకుంటున్నానండి. ఇంగు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి దీంట్లోకి మీ కారానికి తగినట్లు ఎండుమిర్చి వేసుకోవాలండి. నేనైతే 4 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయలు కొంచెం చల్లగాయండి. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి స్కిన్ రిమూవ్ చేస్తాను. ఇలాగే 2 అరటికాయల పైన ఉన్నటువంటి స్కిన్ రిమూవ్ చేసేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి కడిగేసి ఈ అరటికాయల్ని సన్నగా తురుముకోవాలండి. ఇక్కడ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా తురుముకోవాలి. ఇలాగే 2 అరటికాయల్ని తురుముకుందాము. అరటికాయల్ని ఇలా తురుముకున్న తర్వాత నేను ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కందిపప్పు, మినపప్పు, శనగబాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకోవాలండి. ఇది మరీ ఎక్కువ నున్నగా మిక్సీ అవ్వదు, ఎందుకంటే దీన్ని మనం వేసింది పప్పులు కదా, కొంచెం బర్బర్గానే ఉంటుందండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు నేను తురిమి పెట్టుకున్నటువంటి అరటికాయ మిశ్రమంలోకి ఈ మిశ్రమాన్ని వేసేసి దీన్ని బాగా కలిపేసి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ అరటికాయ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.